మీరు అనే ధ్యానాన్ని ప్రవర్తనని సంపాదించడానికి ఏ ఏ మార్గాలు ఉన్నాయి, అనుసరించదగిన మార్గాలు ఏంటి? యోగం, పతంజలి చెప్పిన యోగం. దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయవచ్చు? చేస్తారా కాసేపు? పాదాలు రెండు క్రాస్ చేసుకోండి. జస్ట్ 1 minute. అలా ఉంచండి. జస్ట్ క్రాస్ యువర్ ఫీట్ లైక్ దిస్. ఓకే, పుట్ యువర్ హ్యాండ్స్ లైక్ దిస్. ఓకే, కళ్ళు రెండు మూసుకోండి. జస్ట్ 1 minute. కళ్ళు రెండు మూసుకోండి, కళ్ళు తెరవద్దు. హాయిగా కూర్చోండి. శ్వాస మీద ధ్యాస ఉంచండి. అబ్జర్వ్ యువర్ బ్రెత్. మీ బయట నుంచి లోపలికి పోయే గాలి, లోపల నుంచి బయటికి పోయే గాలి, దీన్ని అలా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మీరు 1 నిమిషం కాసేపు మీరు అలా కళ్ళు రెండు మూసుకోండి. నేను కొంచెం పాడతాను, దాంతోపాటు మీకు అర్థమైపోతుంది ఏం చేయాలి. ధ్యానము చేసెదమా కళ్ళు రెండు మూసి తలపులన్నీ త్రుంచి శ్వాస ధ్యాస ఉంచెదమా ధ్యానము చేసెదమా కళ్ళు రెండు మూసి తలపులన్నీ త్రుంచి శ్వాస ధ్యాస ఉంచెదమా ధ్యానము చేసెదమా చిత్తవృత్తుల శాంతము అది ధ్యానము చిత్తవృత్తుల శాంతము అది ధ్యానము ధ్యానము చేసెదము శ్వాస మీదే ధ్యాస అది ధ్యాన రీతి శ్వాస మీదే ధ్యాస అది ధ్యాన రీతి ధ్యానము చేసెదమా శ్వాసయే గురువు శ్వాసయ మార్గము శ్వాసయ ప్రాణము శ్వాసయ జీవము జీవము శ్వాసనే కూడెదమా ధ్యానము చేసెదమా. థ్యాంక్ యూ. ఇది పద్ధతి. పూర్తిగా శ్వాస మీద ధ్యాసే ధ్యానం అంటారు. అంటే ఇప్పుడు మీరు 1 నిమిషం కూర్చున్నారు కదా, మీ వయసు ఎంత? 31. అయితే 31 minutes కూర్చోవాలి. అప్పుడు మీ మనసులోని ఆలోచనలు పోతాయి, బాగా తగ్గుతుంది. నాకు ఇక్కడ కొన్ని ప్రశ్నలు తలెత్తని గురూజీ. అంటే శ్వాస మీద ధ్యాస అన్నారు. శ్వాస అనేది హ్రస్వంగా ఉండాలా, దీర్ఘంగా ఉండాలా? ఎక్కువ అంటే త్వరగా గాలి లోపలికి పీల్చి బయటకు వదలటం ఒక పద్ధతి. స్మాల్, సింపుల్, న్యాచురల్, సాఫ్ట్, టెండర్ బ్రెత్. అంటే సరళమైన, స్వాభావికమైన, హ్రస్వమైన శ్వాస. ఇప్పుడు ఈ 1 నిమిషంలో అయితే నా మనసు ప్రశాంతతగా అనేది ఇంకా ఎలా పడలేదు. మరి ఎంతసేపు ఉంటే చెప్పానుగా 31 minutes అని చెప్పేసి. అంటే కొన్ని రోజుల తర్వాత ఉంటుందా? స్టార్టింగ్ డే నుంచే 31 minutes ఉంటుంది. దీనివల్ల పూర్తిగా మనం ఏం సాధించవచ్చు? పరిపూర్ణత ఏంటి? మీరు చెప్పిన బుద్ధుడు మహావీరుడు ఏం సాధించారు తెలుసా మీకు? అందరూ బుద్ధుడు మహావీరులు అయిపోతే వాళ్ళు ఏం సాధించారో తెలుసా అని అడుగుతున్నారు. తెలుసు. మరి తెలిసి ఇంకేమిటి? అదే మరి మీరు సాధిస్తారు. ఎందుకు అడుగుతున్నాను నన్ను? ఇప్పుడు ఉన్నది అన్నింటిలోకి కర్మయోగం గొప్పది, ఎవరి పని వాళ్ళు చేస్తే మొత్తం దేశమే బాగుపడుతుందని చెప్తారు. అందరూ బుద్ధులు మహావీరు లాగుంటే పోషించేది ఎవరు దేశాన్ని? నా ఉద్యోగం నేను చేసుకుంటూ నేను బుద్ధుడిని అయ్యాను. మీ ఉద్యోగం చేసుకుంటూ మీరు బుద్ధుడు కండి. బుద్ధుడు వర్ధమాన మహావీరుడు అన్ని పరిత్యజించి ఒక సన్యాసిలాగా మాత్రమే జీవించారు. ఓకే, మీ యొక్క 24 గంటలు ఉంది కదా, పనికిరాని వెధవ మాటలు ఎంతో మాట్లాడుతుంటాంగా, అది కట్ చేసి ధ్యానం చేయాలి. అప్పుడు బుద్ధుడు అవుతాడు. అంటే మనం చేసే పనిలోనే కొంత సమయాన్ని చేసే పనిలో కాదు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటాంగా పొద్దుగూకులా, అది 4 గంటలు 5 గంటలు ఉంటుంది. దాన్నంతా ధ్యానంలో పెట్టాలి. అప్పుడు బుద్ధుడు అవుతాం. ఏ సమయంలోనైనా ఎంచుకోవచ్చు రోజులు? ఎనీ టైం. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, ఎప్పుడు మీకు దొరికితే ఇలా కూర్చోడం అంతే. కూర్చొని దీనికంటే ఒక ప్రత్యేకమైన ప్రదేశం కానీ, ప్రత్యేక పోస్చర్ కానీ అదేం అవసరం లేదంటే హాయిగా కూర్చోవాలి, చూసుకోవాలి.
కూర్చున్నాగా అలాగే. మీరు ధ్యానం చేసే సందర్భంలో పాట పాడారు, అలాగే వేణువు కూడా వినిపిస్తుంటారు ఆహా మీరు. ఆహా. దానివల్ల ఎలాంటి పరిణతి, ఎలాంటి మార్పు పాఠశాలలో కలుగుతుంది? వేణు అంతే, రెండు సంగీతమే కదా. అది డిస్టర్బ్ చేయదా కాన్సన్ట్రేషన్? సంగీతం ఏమనుకుంటున్నారు మీరు? చెప్పండి, సంగీతం గొప్ప. భలే వారే. సంగీతం అయితే పాము కూడా లేచి ఆడాలి. మనిషి ఎలా ఆడుతాడు మరి? సంగీతం చాలా మహత్తరమైనది. దానికన్నా మహత్తరమైనది ధ్యానం. కనుక ఆ సంగీతము, ఆ ధ్యానము, ఆ జ్ఞానము అంటే నోటితో కొంత జ్ఞానం కూడా ఇస్తున్నాను మీకు, అవునా కదా? చిత్తవృత్తుల శాంతము అది ఏ ధ్యానము అన్నప్పుడు నేను రెండు ఇచ్చాను ఇక్కడ. ఒకటి మీకు ఆ జ్ఞానం కూడా ఇస్తున్నాను, ధ్యానం అంటే ఏమిటో. రెండు సంగీతం పాడుతున్నాను. మూడవది ఏంటంటే, నేను కేవలం సంగీతజ్ఞుని కాదు, నేను ఒక యోగీశ్వరుణ్ణి. కనుక నాలోంచి ఆ వేవ్స్ కూడా వస్తాయి, మీకు తాగుతాయి. ఇవన్నీ కలిపి మిమ్మల్ని మంచి చక్కటి ధ్యాన స్థితిలో ఉంచుతాయి. అయితే ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు, దట్ ఈస్ ద క్రిటికల్ మినిమం టైం. మీరు మన రాష్ట్రంలో కాకుండా దేశంలో చాలా ప్రాంతాల్లో కూడా ధ్యానానికి సంబంధించిన లెక్చర్స్ ఇస్తుంటారు కదా. ఎక్కడెక్కడ ఇస్తారు, ఏం చెప్తారు? వేరే భాషలో వాళ్ళకి అంటే వాళ్ళ స్థల పరిస్థితులకు అనుగుణంగా మార్చుతారా, లేకపోతే అందరికీ భారతదేశంలో కానీ దేశకాల పరిస్థితులకు అతీతమైనది ధ్యానం. పిల్లలకి పెద్దలకి ఇదే, ఆడ మగకి ఇదే, పండిత పామర్లకి ఇదే, ఇండియాలోను చైనాలోను అమెరికాలోను ఇదే. నో డిఫరెన్స్. మీరు రెగ్యులర్ గా క్లాసుల్లో ఏం చెప్తారండి? ఇదే చెప్తా. ఇప్పుడు మీకు ఏం చెప్పాను? మీకు చెప్పిందే చెప్తాను. ఉప్పు ఉప్పే ఎక్కడైనా. సామాజిక సేవా కార్యక్రమాలు లాంటివి ఏమైనా చేస్తున్నారా? ఇదే సామాజిక సేవ, ఇంతకన్నా మించిన సామాజిక సేవ లేదు. దేశ పరిస్థితులు మార్చాలంటే ప్రస్తుతం మనం ఒప్పుకోకపోయినా రాజకీయ నాయకుల చేతిలోనే ఉంది. ఎవరి చేతిలో లేదు. ఎవరి జీవితం వారి చేతుల్లోనే ఉంది. సారీ. ప్రస్తుతానికి మనల్ని పరిపాలించే మిమ్మల్ని పరిపాలించడం, మిమ్మల్ని మీరు పరిపాలించుకుంటున్నారు. సారీ. మనకంటూ కాన్స్టిట్యూషన్ కానీ చట్టాలు కానీ అవసరం కదండి. ప్రధానమంత్రి, రాష్ట్రపతి అనేది తప్పదు కదా. నేనే ప్రధాని, నేనే రాష్ట్రపతి అనుకుంటే కుదరదు కదా. మీ జీవితానికి మీరే ప్రధాని, జీవితానికి ఆ ప్రధాని కాదు. అంటే నేను అడగబోయేది ఏంటంటే, రాజకీయంలో కొంత కుళ్ళు అనేది వస్తుందని చెప్పి అందరూ అంటున్న మాటే, దాన్ని అందుకే సోక్రటీస్ ఏమన్నాడంటే, ఆధ్యాత్మికవేత్తలే రాజకీయ నాయకులు కావాలి అన్నాడు ఆయన. ఓన్లీ ఫిలాసఫర్స్ షుడ్ బికమ్ కింగ్స్. అవును, ఆదర్శం వేరు, ప్రాక్టీస్ వేరుగా ఉంటుంది కదా. అంటే జీవితం కూడా అలానే ఉంటుంది. వాళ్ళు ఏంటి ఆదర్శము, అది మన ప్రాక్టీస్ లా ఉండాలి. లేకపోతే అస్తవ్యస్తంగానే ఉంటుంది. మరి ఎందుకూడదు? స్వామీజీ, ధ్యానం చేసేటప్పుడు ఆహార నియమాలు కానివ్వండి, ప్రవర్తన పద్ధతులు కానివ్వండి, ఎలా ఉండాలంటారు? ఇప్పుడు ధ్యానం చేసేటప్పుడా ధ్యానం చేయడం కోసమా? అంటే ప్రతిరోజు చేసేటప్పుడు అంటే మనం ఏం భోజనం చేస్తూ చేయం కదా ధ్యానం. అంటే ధ్యానం కోసము ధ్యానం చేసే రోజుల్లో, అదే ఆహార నియమాలు. అంటే ధ్యానం చేసే రోజు అంటే ప్రతిరోజు ధ్యానం చేయాలి, జీవితాంతం ధ్యానం చేయాల్సిందే. అండర్స్టాండ్? ప్రతి మనిషి ప్రతిరోజు జీవితాంతం ధ్యానం చేయాల్సింది. ఇది కంపల్సరీ. కనుక ఈ ధ్యానం కోసం ఉండే నియమావళి అన్నది జీవితంలో ఉండే నియమావళే. కనుక ఆహార నియమాలంటే ఆహారంలో 3 ఉన్నాయి. ఒకటేమో యుక్త ఆహారం అంటే రైట్ ఫుడ్. రెండవదేమో మితాహారం అంటే లిమిటెడ్ ఫుడ్. మూడవది నిరాహారం అంటే నో ఫుడ్. యుక్తాహారం అంటే ఏమిటి? శాకాహారం అంటే మేకను కోసి, జంతువులను కోసి, చేపను కోసి, గద్దను కోసి, పామును కోసి, తేలును కోసి, ఆ జంతువుల ఆహారం దానంత నాకు పదాలు రావు, అంత నీచం. కనుక మానవుడు జంతువులను తింటే మానవుడు కూడా ఒక క్రూర మృగమే. కనుక మానవుడికి సరి అయినది చక్కటి పళ్ళు, ఫలాలు, కూరగాయలు, దుంపలు, గింజలు, విత్తనాలు. దట్ ఈస్ ద రైట్ ఫుడ్. ఒకసారి నేను 12 రోజులు నా ఊళ్ళన్నీ తిరుగుతూ నేను పని చేసుకుని ఉన్నాను. ఓన్లీ వాటర్ 12 days. సో చాలా బాగుంటుంది. కనుక ఈ 3 తప్పనిసరి. నువ్వు ధ్యానిగా ఎనీథింగ్ ఇట్స్ ఎ జీవన పద్ధతి. అండర్స్టాండ్? సో యుక్తాహారము, ఫ్రిడ్జ్లో సాంబార్ పెట్టి 3 రోజులది ఆ సాంబార్ తినకూడదు, ఫ్రెష్గా చేసుకుని తినాలి.
కూరగాయలు, పాలు, పెరుగు ఇలాంటి వాటి కోసం ఫ్రిడ్జ్, కానీ సాంబారు, రసము, కూర, మొన్నటి కూర రాంగ్, అది అయుక్తం. సో పొద్దున్న చేసింది ఇప్పుడు తినకూడదు, ఇప్పుడు చేసింది ఇప్పుడు తినాలి. అండర్స్టాండ్? సో ఇవన్నీ కూడా యుక్తాహారం కింద వస్తుంది. తర్వాత మితాహారం, తర్వాత నిరాహారం, వారానికి ఒక రోజు. ఇది మీరు చెప్పిన ఆహారం నియమం. ధ్యానం కోసం కాదు, అసలు సాధారణంగా మానవులు పాటించాల్సిన పద్ధతి. ధ్యానం కోసం అంటూ ఏమీ లేదు. ధ్యానం కోసం అయితే మీరు ధ్యానం చేసే ముందర ఒక అర గ్లాస్ నీళ్లు తాగి, ధ్యానం అయిపోయిన తర్వాత మిగతా అర గ్లాస్ నీళ్లు తాగితే మంచిది. మరి శరీరానికి ఎలాంటి వ్యాయామం ఉండాలంటారు? వ్యాయామమా? మన మార్కెట్కి వెళ్తాము, స్కూటర్ మీద వెళ్లకుండా 2 కిలోమీటర్లు నడిచి వెళ్తే బాగుంటుంది. అంతకుమించి ప్రత్యేకంగా ఎలాంటి వ్యాయామం చేయాల్సిన అవసరం లేదంటారా? కొండలు ఎక్కాలి, స్విమ్మింగ్ చేయాలి, ఇవంతా వ్యాయామం తప్పనిసరి మనిషికి. ధ్యానికి కానీ ధ్యానం చేయని వాళ్ళకి అందరికీ. సో ధ్యానానికంటూ ప్రత్యేకత ఏమీ లేదు, జీవన విధానంలో ఉంది. మనిషి బాడీని చాలా ఎక్సర్సైజ్ చేయాలి. అందులో దేర్ ఇస్ నో అదర్ కౌంటర్ ఫర్ ఇట్. శరీరాన్ని ఎంత వ్యాయామం చేస్తే అంత శరీరం బాగుంటుంది. పిరమిడ్ సొసైటీ గురించి చెప్పండి. నేను స్టార్ట్ చేసింది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ 1990లో. మొట్టమొదటి స్పిరిచువల్ సొసైటీ కర్నూలులో స్థాపించాను. ఆ రోజుల్లో నేను కర్నూలులోనే పనిచేస్తుండేవాడిని, ఉద్యోగం చేస్తుండేవాడిని. కనుక అక్కడ మొదలుపెట్టాను కర్నూలు స్పిరిచువల్ సొసైటీ అని చెప్పేసి. సో అక్కడే మొట్టమొదటి ధ్యాన కేంద్రం స్థాపించడం జరిగింది. దాని పేరు బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం. ఈసారి కర్నూలుకి వస్తే తప్పకుండా రండి. అక్కడ ఒక పిరమిడ్ కట్టడం జరిగింది. అక్కడ 200 మంది ఆ పిరమిడ్ లోపల కూర్చొని చక్కగా ధ్యానం చేసుకోవచ్చు. ఆ తర్వాత గుంటకల్ స్పిరిచువల్ సొసైటీ అని, అనంతపురం స్పిరిచువల్ సొసైటీ, ధర్మవరము, తిరుపతి, నెల్లూరు, వైజాగ్, విజయవాడ, అన్ని ఊర్లలో ఇప్పుడు స్పిరిచువల్ సొసైటీ. అన్ని చోట్ల పిరమిడ్ నిర్మించడం జరిగింది. మోస్ట్ ప్లేసెస్. అదే స్ట్రక్చర్ని ఎందుకు ఎంచుకున్నారు? నేను 1982లో ఒక పుస్తకం చదవడం జరిగింది. ఐఎమ్ ఏ వెరీ వొరేషియస్ రీడర్ ఆఫ్ బుక్స్. సో కొన్ని వేల పుస్తకాలు చదివాను ఆధ్యాత్మికంలో. ఎందుకంటే అది నా జీవితం. ద సీక్రెట్ పవర్ ఆఫ్ పిరమిడ్స్ అని ఒక పుస్తకం ఉంది. బిల్ షుల్ అండ్ ఎడ్ పెటేషన్ ఇద్దరు ఆథర్స్. చక్కగా పుస్తకంలో రకరకాల పిరమిడ్ నమూనాలు చేసి అందులో వంకాయ పెట్టి, బెండకాయ పెట్టి వాళ్ళు మొత్తం అంత ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఆ పుస్తకం నేను చదివాను. చదివి మా కార్పెంటర్ పిలిచి నాకు కూడా 2 పిరమిడ్స్ చేయాలని చెప్పేసి ఒక చిన్న అట్టపెట్టతో, ఆ యాంగిల్తో వాడు చేసి ఇచ్చాడు. ఒక పిరమిడ్ లోపల ఒక టొమాటో పెట్టాను, ఒక టొమాటో పిరమిడ్ బయట పెట్టాను. పిరమిడ్ అంటే ఏమీ లేదు, స్క్వేర్ బేస్, 52 degrees యాంగిల్తో ఆల్ 4 walls ఆనిస్తే అదే పిరమిడ్. అది పెడితే బయట ఉన్న టొమాటో 2 రోజుల్లో 3 రోజుల్లో కూలిపోయింది. లోపల ఉన్న టొమాటో 4 రోజులు ఫ్రెష్గా ఉంది. సో ఆ విధంగా నేను పిరమిడ్ శక్తిని తెలుసుకున్నాను పుస్తకాల ద్వారా. నేను చేశాను ఎక్స్పెరిమెంట్స్. సో ఆ తర్వాత మళ్ళీ ఉత్తర కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ఇండస్ట్రీ ముందుకు వచ్చి నేను కడతాను ఒక ధ్యాన కేంద్రం, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, పిరమిడ్ కట్టమని చెప్పాను. నేను కట్టాడు బివి రెడ్డి గారని కర్నూలులో ఇండస్ట్రియలిస్ట్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంటే సోక్రటిస్ కానివ్వండి, ప్లాటో కానివ్వండి, గౌతమ బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు, గాంధీజీ, వీళ్ళందరి మీద మీరు స్టడీ చేశారు. వాళ్ళందరి మనోభావాలను మీరు చక్కగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్తూ ఉన్నారు. వారిలో ఉన్న గొప్పతనం ఏంటి? యోగాకి సంబంధించి కానీ, ధ్యానానికి సంబంధించి కానీ వాళ్ళ అభిప్రాయాలు ఏంటి? సోక్రటీస్ అన్నాడు, మరణాంతర జీవితం ఉంది అని జీవించే వాళ్ళు ఎప్పుడు సరిగ్గా జీవిస్తుంటారు. మరణాంతర తర్వాత జీవితం లేదు అనుకున్న వాళ్ళు ఎప్పుడు దుర్మార్గ పనులు చేస్తుంటారు. అంటే ఆస్తికుడు, నాస్తికుడు అని 2 రకాలు ఉన్నారు. ఆస్తికుడు అంటే అస్థి అనేవాడు, అంటే ఉంది అనేవాడు. ఏమిటి ఉందని? ఒక ఆత్మ ఉందని, ఒక మరణాంతర జీవితం ఉందని, ఒక మంచి చెడు ఉందని. నాస్తిక అంటే ఇవన్నీ ఏమీ లేవు. అంటే ఇవన్నీ ఏమీ లేనప్పుడు వాడు ఏమైనా పనులు చేస్తుంటాడు వాడు. కనుక నాస్తికత్వం అనేది దుర్మార్గాలకు దారి, ఆస్తికత్వం అనేది సన్మార్గం దారి అని చెప్పాడు. అది సోక్రటీస్ చెప్పాడు. రమణ మహర్షి ఏం చెప్పాడు? నిన్ను నువ్వు తెలుసుకో అన్నాడు. గౌతమ బుద్ధుడు ఏం చెప్పాడు? అప్పో దీపోభవ, నీకు నువ్వే దీపానుక. వేదవ్యాసుడు ఏం చెప్పాడు? ఉద్ధరేద ఆత్మనాత్మను, ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి. ఇలా అందరూ చెప్పారు. అందరూ చెప్పింది ధ్యానమే ఆధ్యాత్మికతే. 2, ఒకటి ఆధ్యాత్మికత అంటే ఆత్మ పదార్థం ఉంది అని, 2 ధ్యానం అంటే
నీ మనసుని శూన్యం చేసుకుని తద్వారా నీ ఆత్మ పదార్థాన్ని నువ్వు తెలుసుకోవడం అన్నమాట. మనసు శూన్యమైతేనే కానీ నీ ఆత్మ పదార్థం నీకు తెలియదు. సత్ప్రవర్తన అన్నారే మీరు, అంటే ఆ ఆత్మని సత్యంలో తెలుసుకుని అందులో జీవించే విధానాన్నే సత్ప్రవర్తన అంటారు. అంటే మీరు అనుకుంటున్న సత్ప్రవర్తన వేరే, మాకు తెలిసిన సత్ప్రవర్తన వేరే. ఆత్మగా జీవించడమే సదా ప్రతి ఆలోచనలోనూ, ప్రతి వాక్కులోనూ, ప్రతి కర్మలోనూ దాన్నే సత్ప్రవర్తన అని నేను అంటాను. అది బుద్ధుడు చేశాడు, సోక్రటీస్ చేశాడు, రమణ మహర్షి చేశాడు, లక్షల మంది చేశాడు. ఇంకా మీరు నేను కూడా చేయాలి. మెడిటేషన్ అనేది ఒక సైన్స్ అంటారా, లేకపోతే ఎలాంటి బేస్ లేని ఒక ఆలోచన మనకు మనం ఊహించుకొని చేసేదంటారా? అది ఊహ అయితే నేను ఇక్కడ ఉండేవాడినే కాదు, మీరు నన్ను ఇంటర్వ్యూ చేసేవాడే కాదు. అది సైన్స్ కనుకనే, ఆ సైన్స్లో నేనేదో సాధించాను కనుకనే నన్ను మీరు పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఊహ అయితే మీరు నన్ను పిలవరు. ఇది శాస్త్రము, సైన్స్. సైన్స్ అంటే ఏంటి చెప్పండి డెఫినేషను? రెప్లికబిలిటీ అంటారు. ఎప్పుడు ఏ సందర్భంలో ఎన్నిసార్లు చేసినా ఒకే ఫలితం వచ్చేది సైన్స్. అంటే నేను A+B చేశాను అనుకోండి, నాకు C+D వచ్చింది అండర్ గివెన్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. మీరు కూడా A+B చేస్తే అదే టెంపరేచర్ లో, అదే ప్రెషర్ లో మీకు కూడా అదే C+D రావాలి. దిస్ ఈజ్ సైన్స్. అంటే ధ్యానంలో బుద్ధుడు ఏదో చేశాడు, నేను కూడా అదే ధ్యానం చేశాను, నాకు అదే రావాలి. అవును. ఆయనకి గౌతమ సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడు అయ్యాడు. మరి అంటే బుద్ధి వచ్చింది, అప్పుడే బుద్ధుడు అయ్యాడు. అంతే కదా, మనకు కూడా బుద్ధి వస్తుంది. నాకు వచ్చింది బుద్ధి. బుద్ధి అంటే ఏమిటి? ఏది తినాలో ఏది తినకూడదో తెలుసుకున్నాను, ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదో తెలుసుకోవడము, డబ్బు ఎంత సంపాదించాలో ఇంకా ఎంత సంపాదించకూడదో తెలుసుకోవడము, ప్రతిరోజు ఇంత అర్థము, ఇంత ధర్మము, ఇంత కామము, ఇంత మోక్షము చూసుకోవాలి. ధర్మ అర్థ కామ మోక్షం చతుర్విధ పురుషాలు కదా. అంటే ప్రతిరోజు ఇంత ధర్మం చేయాలి. అంటే ఏంటి? కాస్త పక్కవాళ్ళని చూసుకోవాలి. మీ వైఫో, మీ తల్లిదండ్రులో, మీ పిల్లలో వాళ్ళంతా మీ పక్కవాళ్ళే కదా. అది మీ ధర్మం. అర్థం, ప్రతిరోజు ఒక 2 బస్తాలు మోసి 2 రూపాయలు సంపాదించాలి. కామం, ప్రతిరోజు కాస్త మీ ఆకలిని చూసుకోవాలి, మీ యొక్క కామం చూసుకోవాలి, మీ యొక్క సొంత కోరికలు మీకు ఉంటాయి కదా. తర్వాత మోక్షం అంటే ప్రతిరోజు జ్ఞానం ఏమిటి, సత్యం ఏమిటి, శాశ్వత సత్యం ఏమిటి అని ప్రతిరోజు మోక్షం చూసుకోవాలి. పుట్టిన ఫస్ట్ 25 సంవత్సరాలు కామం అని, తర్వాత 25 సంవత్సరాలు అర్థం అని, తర్వాత ధర్మం అని, చచ్చిపోయే ముందర మోక్షం అని. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ప్రతిరోజు ఈ 4 ఉండాలి. అంటే 100 ఏళ్ల ముసలాడు కూడాను కామంలో ఉండాలి, 10 ఏళ్ల పిల్లాడు కూడాను మోక్షంగా ఉండాలి. అంటే దీస్ ఆర్ ఆల్ 4 ఎవ్రీడే కాంపనెంట్స్. ఇప్పుడు చతురాశ్రమాలను పెట్టారు కదండి, బ్రహ్మచర్యం, వానప్రస్థం, గృహస్థాశ్రమం. బ్రహ్మచర్యం అంటే ఏమిటి? అంటే వాడు తల్లిదండ్రుల దగ్గర ఉంటాడు, గురువు దగ్గర పోయి విద్య నేర్చుకుంటాడు, బ్రహ్మచర్యం. తర్వాత గృహస్థాశ్రమం, వాడికో సంసారం ఉండాలి, వాడు కాస్త ప్రపంచాన్ని చూడాలి. తర్వాత వానప్రస్థాశ్రమం, తన పిల్లల్ని వదిలిపెట్టేసి భర్త భార్య ఇద్దరు కాస్త కమ్యూనిటీని చూసుకోవాలి. తర్వాత భర్త భార్య కూడా విడిపోయి మొత్తం జగత్తును చూసుకోవాలి, అది సన్యాసాశ్రమం. ఈ 4 ఆశ్రమాలు కంపల్సరీగా ఉండాలి చచ్చిపోయే లోపల. అది కరెక్ట్ జీవన పద్ధతి. తర్కంతో జ్ఞానాన్ని సంపాదించవచ్చు అంటారా? మెడిటేషన్ లేదా భక్తి మార్గం ద్వారానే సాధ్యం? ఓన్లీ మెడిటేషన్. తర్కంతో ఏ తర్కం వస్తుంది అంతే. ఇది అనుభవం కదా. నేను శరీరంలోంచి బయటికి రావాలి, ఆ శరీరం నేను కాదని తెలుసుకోవాలి, అది అనుభవ జ్ఞానం. 3 laws ఆఫ్ సైన్స్ ఆఫ్ మెడిటేషన్ అంటారు కదా, అవి ఏంటండి? 3 laws. యు ఆర్ రైట్. ఈ క్వశ్చన్ అడుగుతారేమో అని వెయిట్ చేస్తున్నాను నేను. ఐఎమ్ హ్యాపీ యూ హ్యావ్ ఆస్క్డ్. ఎలాగైతే న్యూటన్ లాస్ 3 ఉన్నాయి కదా, అలాగే mc² అని, అది థర్మోడైనమిక్స్ ఎనర్జీ గురించి, లాస్ ఆఫ్ మోషన్ న్యూటన్, తర్వాత థర్మోడైనమిక్స్. అలాగే సైన్స్ మెడిటేషన్ కూడాను 3 లాస్ ఉన్నాయి అని నేను అనుకున్నాను. ఇలా ఏంటంటే స్వామీజీ శ్రద్ధగా వినండి, ఎప్పుడైతే మీరు శ్వాసను గమనిస్తారో అప్పుడు మీ మనసు శూన్యమైపోతుంది. అది ఫస్ట్ లా. మీరు మంత్రం చెప్పారనుకోండి, ఓం మణి పద్మేహం, లేకపోతే ఇంకేదో మంత్రం, మీ మనసు శూన్యం కాదు. మీరు శ్వాసతో కూడి ఉండాలి, అప్పుడు మీ మనసు శూన్యం అవుతుంది. ఫస్ట్ లా. సెకండ్ లా ఏంటంటే
ఎప్పుడైతే మీ మనసు శూన్యం అయిపోతుందో బయట ఉన్న విశ్వశక్తి శరీరం లోపలికి వస్తుంది. మీరు ఒక ప్లాంట్ చూసారా? ఒక మొక్కకి రూట్ సిస్టమ్ ఉంటుందా? మరి రూట్ సిస్టంలోకి సాయిల్లోని నీరు మరి ఖనిజాలు ఎలా వస్తాయి చెప్పండి? వస్తాయా రావా? వేరు ద్వారా పీల్చుకుంటారు. వస్తాయా లేదా? అలాగే అక్కడ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ ఉంటుంది, ఆస్మాసిస్ ద్వారా వస్తుంది. అంటే ఇది కూడా మనస్సు కూడాను సెమీ పర్మియబుల్ కావాలి, ఇక్కడ డెన్సిటీ తగ్గాలి, అప్పుడు బయట ఎనర్జీ లోపలికి వస్తుంది. ఇక్కడ ఊరికి ఆలోచన పుట్ట ఉందనుకోండి, ఆలోచన ద్వారా మన శక్తి బయటికి వెళ్ళిపోతుంటుంది, బయట శక్తి లోపలికి రాదు. ఇక్కడ ఆలోచన శూన్యం అయినప్పుడు సింపుల్ ఫిజిక్స్, మెటాఫిజిక్స్. ఇక్కడ ఆలోచన శూన్యం అయినప్పుడు బయట ఎనర్జీ లోపలికి వస్తుంది, అది సిద్ధాంతం. ఇక్కడ ఆలోచన శూన్యం కావాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి. శ్వాస మీద ధ్యాస ఉంచితే మనసు శూన్యమవుతుంది అనేది ఫస్ట్లా. మనసు శూన్యమైతే బయట శక్తి లోపలికి వస్తుంది అనే సెకండ్లా. థర్డ్లా ఏంటంటే ఎప్పుడైతే శరీరం ఆ శక్తితో బాగా నిండి ఉంటుందో అప్పుడు మనకి రకరకాల ఆత్మ యొక్క శక్తులు మనకి అనుభవానికి వస్తాయి. ఆ ఆత్మ యొక్క శక్తులు అనుభవానికి వచ్చినప్పుడు యోగేశ్వరుడు, కృష్ణుడు యోగేశ్వరుడు అయ్యాడు, ఆయనకి ఎన్నో శక్తులు వచ్చాయి. ఓకే, అలాగే ఎవరికైతే హనుమంతుడు ఎగిరాడు గాల్లో, ఎలా ఎగిరాడు? ఆయన ధ్యానం చేశాడు. వాయుపుత్రుడు, పవనపుత్రుడు, శ్వాస మీద ధ్యాస, అది పాయింట్. మొదటి సూత్రం మీద రెండు కూడా ఆధారపడే తర్వాత సబ్సిక్వెంట్. కనుక నేను అందరినీ ఏం చేస్తుంటాను, అయ్యా స్వామి కళ్ళు రెండు మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు అని గంట 2 గంటలు 3 గంటలు కూర్చోబెట్టేస్తాడు. 5 నిమిషాలు మొదలు పెడతాను, అర్ధగంట సేపు కూర్చోబెట్టేస్తాను. మీరు మ్యూజిక్ ద్వారా అంటే వేణువు ఊదటం ద్వారా మనిషిని ఒక తాదాత్మ్యంలోకి తీసుకెళ్లిపోయి అట్లా 2-3 గంటలు కూర్చోబెడతారేమో మాయ చేసి? మాయ చేస్తాను. సంగీతం అనేదే ఆ మాయలో నేను పడ్డాను. అది మాకు కూడా వినిపించవచ్చు కదా. ఆహా, అయితే నేను ఫ్లూట్ వాయించాలంటే మీరు కాసేపు ధ్యానం చేయాలి. మళ్ళీ 2-3 గంటలు అయితే కాదు కాదులే, 2 నిమిషాలు. సరే, ఓకే. మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇందాకట్లాగే ఇలా అన్ని వెళ్ళి పెట్టుకోండి, హాయిగా కూర్చోండి, కళ్ళు రెండు మూసుకోండి. మీరు నా సంగీతం వినడానికి ప్రయత్నం చేయొద్దు. ఓకే, మీరు మీ శ్వాస మీద ధ్యాస ఉంచాలి. ఈ సంగీతం మీరు ప్రయత్నం చేసినా చేయకపోయినా మీ చెవుల్లోకి చూస్తుండిపోతుంది. అండర్స్టాండ్? ప్రయత్నం చేయకూడదు. మీ ప్రయత్నం ఎక్కడ ఉండాలి? మీ ధ్యానం. మీ ధ్యానానికి ఇది ఉపకరణం. అండర్స్టాండ్? కనుక మీరు ధ్యానం చేస్తుండండి. ధ్యానం అంటే ఏమిటి? శ్వాస మీద ధ్యాస. అంతే. అండర్స్టాండ్? సో మీరు మీ పని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటే నేను నా పని మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. ఓకే, జస్ట్ 1 నిమిషం. సరే, కళ్ళు రెండు మూసేసుకోండి. దయచేసి కళ్ళు తెరవద్దు, హాయిగా కూర్చుని శ్వాస మీద ధ్యాస. ఏ మంత్రము లేదు, ఏ తంత్రము లేదు, ఏ యంత్రము లేదు, ఉన్నదల్లా శ్వాస. ఉంచవలసింది శ్వాస మీద ధ్యాస. సంసారం గురించి, ఉద్యోగం గురించి, సమాజం గురించి ఇప్పుడు ఎంత మాత్రమూ ఆలోచించద్దు. ఓన్లీ ద బ్రెత్. హాయిగా కూర్చుని శ్వాస.
నెమ్మదిగా కళ్ళు తెరవండి. చిన్న మోసం చేశాను. 1 నిమిషాన్ని 2 నిమిషాలు కూర్చోబెట్టాను మిమ్మల్ని. సారీ. తెలియలేదు. కానీ మీరు 30 నిమిషాలు కూర్చుంటే, ప్రతిరోజు ఇంట్లో కూర్చుంటే బాగుంటుంది. ఇది పద్ధతి. ఇంతకన్నా పద్ధతి లేనే లేదు. జ్ఞాన చక్షువు అంటే మూడో కన్ను లాంటిది ఏదైనా ఉద్భవించి అది చాలా దూరం లేండి. ఫస్ట్ మన శరీరం బాగవుతుంది. అంటే ఏదైనా తలకాయ నొప్పి, కడుపు నొప్పి, క్యాన్సర్లు, బ్లడ్ ప్రెషర్లు అన్నీ పోతాయి. తర్వాత మనస్సు బాగవుతుంది. ఫస్ట్ శరీరం బాగవుతుంది. ఏ రోగం ఉంటే ఆ రోగం పోతుంది. మీ అమృత వాక్కులతో, మీ శ్రావ్యమైన సంగీతంతో మా కళ్ళు కాసేపు మూయించి జ్ఞాన చక్షువుని తెరిపించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.